హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా చిన్నోడికైతే 8th మంత్ వచ్చేసింది కదండి, అన్నప్రాశన అయితే చేసేసామన్నమాట. ఇంకా నవంబర్ 3వ తారీఖు అయితే మా బాబుకి అయితే అన్నప్రాశన అయితే చేసేసామండి. ఇంకా నేను వచ్చేసేది ఇంకా కార్తీక సోమవారం లాస్ట్ డే అయితే ఇంకా మా బాబుకి అయితే 9th వచ్చిందండి. 9th మంత్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉగ్గు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేశానని చెప్తాను, చూసేయండి. ఇంకా చిన్న టీ గ్లాస్తోనైతే రైస్ అయితే తీసుకున్నానండి. అలాగే దానికి తగ్గట్టు ఇంకా 2 స్పూన్స్ అయితే మినపగుళ్ళు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు వేసి మంచిగా అయితే వేసుకొని మొత్తం కలుపుకున్నానండి. వీటన్నిటిని కూడా మంచిగా వాష్ చేసుకోవాలండి. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి డస్ట్ ఇట్లా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా 3 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకున్నానండి. చూసారా, ఇలా చక్కగా అయితే వాష్ చేసుకున్నాను అనమాట. 3 సార్లు అయితే వాష్ చేసి అయితే మంచి ఎండలో అయితే ఒక 3 అవర్స్ అయితే పెట్టుకోండి. 3 గంటలు అయితే మంచిగా కూడా ఎండలో పెట్టేసుకోవాలండి. మంచిగా ఇవన్నీ కూడా డ్రై అయిపోవాలన్నమాట. మనం నవ్వులతో సౌండ్ వచ్చేలాగా డ్రై అయిపోవాలండి. వీటన్నిటిని కూడా చూసారా, డ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా నేను లైట్గా కలర్ వచ్చేలాగా వేయించి పెట్టుకున్నానండి. వీటన్నిటిని కూడా వేయించి పెట్టుకున్నాను కదా. వేయించి పెట్టుకున్నాక వాటన్నిటిని కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేశాక ఇలా అయితే పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఉగ్గిపిండి అయితే రెడీ అయిపోయిందనమాట. వీటన్నిటిని కూడా ఇంక ఈ పౌడర్ అంతా కూడా ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నానండి. చూసారా, ఇలా గాలి మనకి వెళ్ళకుండా డబ్బాలో అయితే మొత్తంగా పెట్టేసుకోవాలండి. పౌడర్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా హెల్దీ అండి. నేను మా బాబుకి ఇప్పుడు 9th మంత్ వచ్చింది కాబట్టి ఇంకా ఇంట్లోనైతే ఉగ్గైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా మీరు దీంట్లో ఇంకా ఒక జీడిపప్పు, 1 బాదం పప్పు ఇలా కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు, వేద్దాం అనుకున్నా మర్చిపోయాను అనమాట. అందుకనే మీరు వేసుకోండి. ఇంకా నేనైతే మా బాబు కోసం అయితే చూసారా గిన్నె అయితే తీసుకున్నానండి. పాత్ర బాబుకి అన్నప్రాశన కోసం అయితే ఈ గిన్నె అయితే తీసుకున్నాను. దీంట్లోనే మా బాబుకి ఫస్ట్ అన్నప్రాశన రోజైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టామండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చిన్నోడు అన్నప్రాశనకి గిన్నె గుర్తుగా ఉంటుంది కదండి, వాడు ఫుడ్ అంతా కూడా నేను ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసారా, నేను రెడీ చేసిన ఉగ్గిపిండిని అయితే ఇంకా ఈ గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఎత్తడిది అనమాట గిన్నె. అలాగే ఎత్తడి స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇంకా మనం ఒక స్పూన్ అయితే తీసుకున్నాను, సరిపోతుంది కదండి. ఒక స్పూన్లో అయితే ఇలా వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారా, ఇలా వాటర్, చల్లని వాటర్ యాడ్ చేసేసి మనం ఇలా కలుపుకోవాలండి. వేడి వాటర్ వేస్తే ముద్దలా ఉండలు కట్టేస్తుంది కదా. ఇలా చల్లని వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇంకా అలానే నేనైతే ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేస్తున్నానండి. గ్యాస్ పైన పెట్టుకున్నాక మనమైతే ఇంకా 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూసారా, స్టవ్ అయితే వెలిగించేసి ఒక 2-5 మినిట్స్ అయితే పెట్టుకొని 2-3 మినిట్స్ కానీ ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకంటే ఇంకా ఉగ్గు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఇలాంటప్పుడు నేనేంటంటే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు కదా, నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది కదా, హెల్తీగా ఉంటారు, హెల్త్కి కూడా మంచిదని నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇగోండి, నెయ్యి అయితే ఎక్కువ అవసరం లేదండి, ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇగోండి, అలా వేసుకున్న కొంచెం లైట్గా అయితే నెయ్యి అయితే వేసుకొని కలుపుకున్నానండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. మీరు ఇంకా ఏంటంటే దీంట్లో వాము పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకోండి. నేనైతే మా బాబుకి వేయలేదు, కావాలంటే మీరు వేసుకోండి, ఎందుకంటే జీర్ణం అవుతుంది కదా వేసుకోవడం వల్ల. నేనైతే మర్చిపోయానండి ఆ రోజు. ఇంకా మళ్ళీ ఫస్ట్ టైం కదా, తింటారో తినరో తెలియదు కాబట్టి ఫస్ట్ ఇలా అలవాటు చేద్దాం అన్నట్టు పెడుతున్నాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మాత్రం నేను జీలకర్ర పౌడర్ కానీ వాము పౌడర్ కానీ వేస్తానండి. ఇగోండి, ఇంకా మా చిన్నోడికి అయితే ఉగ్గు రెడీ అయిపోయింది. ఇప్పుడు తినిపిస్తాను. వాడు ఆగడు, చూసారండి, తినేస్తా అంటున్నాడు కానీ తినలేడండి వాడు. ఫస్ట్ మనం టేస్ట్ చూసుకోవాలి కదండి. దేవుడికి మొక్కేసి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను. బాగుంది అనుకొని ఇంకా మా చిన్నోడికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా చిన్నోడు ఉగ్గు తినేసాడు. బాగుందా చిన్నోడా అంటున్నానండి. మా హస్బెండ్కి అడుగుతున్నాను అనమాట, ఏమండి వాడి రియాక్షన్ ఎలా ఉంది అని. పర్లేదు మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా మా చిన్నోడికి అయితే నేనే స్వయంగా ఉగ్గు రెడీ చేసి పెట్టేస్తున్నానండి. మా బాబుకి డైలీ ఇదే ఫుడ్ పెడతానమాట. నేను డైలీ ఒక టైంలో ఇది పెడతాను, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడో ఒక టైంలో పెడతాను. మిగతా టైంలో ఇంకా క్యారెట్, ఉడకబెట్టిన క్యారెట్ ఇట్లా అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా నా మిల్కే ప్రజెంట్ అయితే నా మిల్కే పెడుతున్నానండి. ఫస్ట్ ఒక
2 స్పూన్స్ అయితే తినేసాడండి. తర్వాత అయితే వాడికి స్వీట్ కావాలన్నమాట. దాంట్లో నేనైతే సేమ్ స్వీట్ వేయలేదు కదండి, స్వీట్ కావాలంట. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం హనీ వేసి పెట్టు అంటే లైట్గా హనీ వేసేసి అయితే పెట్టానండి. అప్పుడైతే ఇంకా బాగుందని తినేసాడు అనమాట. అంతే కదండి పిల్లలు, మనకి చిన్న పిల్లోడు కానీ చూసారు, వీడి టేస్ట్లు తెలిసిపోయామండి. అప్పుడే హనీ వేస్తే తినేస్తాను అంటున్నాడు. కొంచెం లైట్గా హనీ వేసాను, అప్పుడైతే పెట్టాను అనమాట. వాటర్ కూడా వేస్తున్నారు కాబట్టి వాటర్ కూడా అలా పెట్టాను. ఫైనల్లీ మా బాబుకి అయితే ఉగ్గు రెడీ చేసేసి అయితే తినిపించేసానండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.